జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నం భగ్నమైంది. సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ముష్కరుడు మట్టి కరిచాడని తెలిసింది. చొరబాటు యత్నాలపై ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో తాంగ్దార్లో నిన్న రాత్రి 9:30 గంటలకు ఏరివేత మొదలైంది. రాత్రి 11:45 తర్వాత ఉగ్రవాదుల జాడ తెలిసింది. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది అని సైనిక పోలీసు వర్గాలు ప్రకటించారు. హైదరాబాద్ శివార్ గోపన్పల్లి తండాలో నిన్న రాత్రి బెంగాల్కు చెందిన దీపాను కర్ణాటకకు చెందిన రాకేష్ కత్తితో పొడిచాడు, చంపేశాడు. అడ్డొచ్చిన ఆమె ఫ్రెండ్స్ అయినను దాడి చేయడంతో వారు గాయపడ్డారు. అనంతరం అతడు కనకమామిడి వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బ్యూటీషియన్గా పనిచేస్తున్న దీపాని రాకేష్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది నుంచి తనను దూరం పెట్టడంతో నిన్న రాత్రి ఆమె ఇంటికి వెళ్లి హత్య చేశాడు. अरे हमारे रूम की तरफ। हाँ हाँ अरे उसको अरे हमारे रूम की तरफ। हाँ हाँ अरे उसको 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ అల్లకల్లోలంగా మారింది. సౌరాష్ట్ర తీర ప్రాంతాల్లోని 12 జిల్లాలను వరదలు ముంచెత్తాయి. నేడు 50-200 mm మేర వానలు పడ్డాయి. నేడు అతి భారీ వర్షాలు కురుస్తాయి అని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. చాలా ఇళ్లు, అపార్ట్మెంట్లు మునిగాయి. 6 సైనిక దళాలు, 14 ఎన్డీఆర్ఎఫ్లు, 22 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 40,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 28 మంది మరణించారు.